పెట్టమని చెప్పి నేను అడుగుతున్నా. తమలో నేను అడుగుతున్నా మిమ్మల్ని, కోనసీమలో ఎప్పుడైనా అల్లజరులున్నాయా? అల్లర్లున్నాయా? దాడులున్నాయా? విద్వేషాలున్నాయా? దోపిడీలున్నాయా? ఇప్పుడు వచ్చాయా లేదా? పులివెందుల కంటే అధ్వానంగా ఉందా లేదా? ఉందా లేదా? ఎవరి కారణం దీనికి? ఒక సైకో ఊరికొక సైకోను తయారు చేస్తారా మీరు? నేను ఎప్పుడు చూశాను, కోనసీమ గోదావరి జిల్లాలు ఎంత మంచి జిల్లాలంటే పౌరుషంగా పరుషంగా మాట్లాడే తెలియని జిల్లాలు. మీరు మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీద అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం మొత్తం 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటే ఇది విశాఖపట్నంలో ఉండేది. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక్కరు కూడా తప్పుడు కరెంటు వాడడం కానీ, బిల్లు కట్టకుండా పోవడం కానీ, ఫ్రాడ్ చేయడం తెలియని మనుషులు ఈ యొక్క ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు. అంత మంచి జిల్లాల్ని ఈరోజు మీరు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రిని మీరు అందరూ ఆలోచించండి. తమ్ముళ్ళు మద్యపాన నిషేధం అన్నాడా లేదా? అన్నాడా లేదా? మద్యపాన నిషేధం చేశాడా నేను అడుగుతున్నా. ఇంకొక మాట చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఎందుకు అడుగుతున్నా ఓటు? ఓటు అడగనని చెప్పావు, ఇప్పుడు ఓటు అడిగే హక్కు నీకుందా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు, మద్యం మా మందుబాబులు కూడా ఉంటారు కొంతమంది ఇక్కడ. తెలంగాణలో ఉండే మంది ఇక్కడ ఉందా? చెన్నైలో ఉండే మంది ఇక్కడ ఉందా? అన్ని జగన్మోహన్ రెడ్డి బ్రాండే కదా, జే బ్రాండ్లే కదా. అంటే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఆయనే డిస్ట్రిబ్యూషన్, ఆయనే అమ్మకం, డబ్బులు కూడా ఆయనకే. ఏం మనం బానిసలం తాగడానికి ఇక్కడ? నేను అడుగుతున్న 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు కదా. ఆ క్వార్టర్ బాటిల్ మా తమ్ముడు తీసుకొచ్చాడు. ₹60 క్వార్టర్ బాటిల్ 200 అమ్ముతున్నారు అంటే 140 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. అవునా కాదా? అది కూడా తాగితే గోయిందా గోయిందా. ఆరోగ్యం పోతా ఉందా లేదా? కొంతమంది చనిపోతున్నారా లేదా? అంటే మీ ప్రాణాలతో చెలగాడమాటే ఈ జలగ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 140 రూపాయలు ఎవరికి పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా? మందు షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు? పేటీఎం ఉందా లేదా? మీ ఊర్లో కిరాణా కొట్లో పేటీఎం ఉందా లేదా? టీ స్టాల్లో ఉందా లేదా? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? అంటే అడిగేవాళ్ళు లేడని